హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని ఆ దేవుడిని నేను ఎప్పుడు కోరుకుంటాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకి మరొక స్పైసీ కర్రీ ఎలా చేయాలో చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు సండే అండి. సండే అంటే మనందరికీ తెలిసిందే, కంపల్సరీ నాన్ వెజ్ తెచ్చుకుంటాం. నేను మీకు నాన్ వెజ్ చూపించబోతున్నాను అనేది కూడా సండే అని చెప్పగానే మీకు అర్థమై ఉంటుంది. బట్ ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దామని సీ ఫుడ్లోకి వెళ్ళామండి. సీ ఫుడ్లోనే మనం లోనే ఉన్న ఒక ఐటెము రొయ్యలు తెచ్చుకున్నాం మేము. సో రొయ్యల ఫ్రై, స్పైసీ రొయ్యల ఫ్రై ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. బయట అయితే మాకు చాలా వర్షం పడుతుందండి ఇక్కడ. ఈ వర్షంలో ఏదైనా మంచిగా స్పైసీగా నాన్ వెజ్ కర్రీ తిందామని చెప్పి అనుకున్నాము. సో అందుకే రొయ్యలు తెచ్చుకున్నాం. ఎప్పుడు చికెన్ మటన్ ట్రై చేస్తాం కదా, ఈసారి డిఫరెంట్గా రొయ్యలు తెచ్చుకుందామని చెప్పి అనుకుని రొయ్యలు తెచ్చుకున్నాం. మా ఇంట్లో ఈరోజు రొయ్యల వేపుడు మీ అందరికీ మా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. యాక్చువల్గా అయితే ఏ ఫ్రై చేసినా మేమైతే టొమాటో రసం పెట్టుకుంటామండి. టొమాటో రసం రెసిపీ అనేది నేను మీకు ఆల్రెడీ చూపించేశాను. అందుకే ఈ వీడియోలో ఓన్లీ మీకు రొయ్యల వేపుడు మాత్రమే చూపించబోతున్నాను. రండి స్పైసీగా మన రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించడానికి నేను రెడీ, చూడటానికి మీరు కూడా రెడీ. సో కాబట్టి వచ్చేయండి మా వంటగదిలోకి, చూసేద్దాం. మన రొయ్యల ఫ్రైలో ఫస్ట్ ప్రొసీజర్ అయిన రొయ్యల క్లీనింగ్ అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. ముందుగా రొయ్యలు తెచ్చుకొని ఒక గిన్నెలో వేసుకుని దాన్ని ఫస్ట్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత రొయ్యల్లో కొద్దిగా కళ్ళుప్పు, కొద్దిగా పసుపు, అలాగే ఒక స్పూన్ పెరుగు వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. అదిగోండి, బాగా క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. రొయ్యల క్లీనింగ్లోనే నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళబోతున్నామండి. ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాము. వాటర్తో క్లీన్ చేసుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో మనం పసుపు పెరుగు వేసి క్లీన్ చేసుకున్నాం. దాంతో క్లీన్ చేసుకున్న రొయ్యల్ని కూడా తీసి మనం ఒక బౌల్లోకి అనేది తీసుకుంటున్నాము. ఇదిగోండి, బౌల్లోకి తీసుకోవటం అయిపోయింది. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే రొయ్యల్లో మనకి బ్లాక్గా కనిపిస్తాయి కదండి వేస్ట్, అది కూడా తీసేసుకుంటున్నాము. మనకి చేత్తో కుదిరితే కనుక చేత్తో తీసేసేయచ్చు ఆ బ్లాక్గా ఏదైతే కనిపిస్తుందో అది. ఒకవేళ చేత్తో కుదరలేదనుకోండి, అప్పుడు మనం కొద్దిగా నేనైతే ఇక్కడ పిన్నీస్ అనేది వాడుకున్నాను. జస్ట్ రొయ్యలకి చివర్లో ఒక పట్టుకుని లాగితే అది వచ్చేస్తుంది. అది కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అదిగోండి, మనం పట్టుకుని లాగిన వెంటనే వచ్చేసింది. ఇక్కడ బ్లాక్గా ఏదైతే వేస్ట్ ఉంటుందో అది మనం చేత్తో రావడానికి కుదరట్లేదు కాబట్టి పిన్నీస్తో హెల్ప్ తీసుకుని క్లీన్ చేసేసాము. అదిగోండి, మీకు ఇక్కడ నీట్గా క్లియర్గా కనిపిస్తుంది మనం లాగటం అనేది. అదిగోండి, ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా చూసుకొని అలా క్లీన్ చేసుకోవాలి. ఆ పక్కనంతా వేస్ట్ అండి, అది క్లీన్ చేసుకున్నంతా అట్లా పెట్టుకున్నాం మేము. యాక్చువల్గా రొయ్యలు క్లీనింగ్కి చాలా టైం పడుతుందండి మనకి. ఇదే ఇంపార్టెంట్ ప్రొసీజర్, అట్లాగే ఇదే మెయిన్ ప్రొసీజర్. వన్స్ క్లీనింగ్ అయిపోయిందంటే మనం కర్రీ చేసుకోవటం చాలా ఈజీ. ఇదిగోండి, నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఆ డస్ట్ అంతా, ఏదైతే వేస్ట్ ఉందో అదంతా తీసేసుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ కొన్ని వాటర్ తీసుకుని వాటర్లో క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. మొత్తం అన్నీ మనం ఇదిగోండి, ఇక్కడ ఏంటంటే క్లీన్ చేసుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో మనం బౌల్లోకి తీసుకున్నాం కదా, దానిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. మన రొయ్యలకి పట్టేలాగా కలుపుకోవాలి. రొయ్యలకి పట్టేలా కలుపుకొని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి.
మన నెక్స్ట్ స్టెప్ అదే. బాగా కలుపుకున్న తర్వాత మన ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రొయ్యల్లోకి కలుపుకున్న తర్వాత దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకుంటున్నాం. ఇక్కడ నేను మీకు అదే చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకోవాలి. రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం మగ్గిపోయేదాకా మనం అట్లా స్టవ్ మీద ఉంచుకుంటామండి. ఇదిగోండి, ఇలా మనం స్టవ్ మీద పెట్టుకున్నాక వాటర్ అంతా చూడండి ఎలా బయటకు వస్తుందో రొయ్యల్లో నుంచి. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. రొయ్యల్లో ఎక్కువ వాటర్ ఉంటుంది, సో కొద్దిగా టైం పడుతుంది. మరో పక్కన స్టవ్ వెలిగించుకుని నేను బాండీ పెట్టుకున్నానండి. పెట్టుకుని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకున్నాను. నూనె కొద్దిగా ఎక్కువే పడుతుందండి, మనం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ముందు కొద్దిగా తక్కువ వేసుకున్నా సరే తర్వాత కొద్దిగా మనం ఆయిల్ పడితే కనుక కొద్దిగా యాడ్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే నేను ఏం తాలింపు దినుసులు అనేది వేయలేదు, ఎందుకంటే మసాలా కూరల్లో మేము ఏమీ తాలింపు దినుసులు అనేవి వేయము. డైరెక్ట్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేస్తాము. అదిగోండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను డైరెక్ట్గా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి మనం వేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది ఫ్రై అయ్యేదాకా తిప్పుకోవాలి. నేను ఒక 3 ఉల్లిపాయలని తీసుకున్నాను, మీడియం సైజ్ ఉల్లిపాయలని. ఒక 5-6 పచ్చిమిరపకాయలని తీసుకున్నాను. ఇదిగోండి, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాము. ఇంకా తొందరగా మన ఉల్లిపాయ ముక్కలు అనేవి ఫ్రై అయిపోవాలి కాబట్టి నేను ఇంకా కొద్దిగా సాల్ట్ తీసుకున్నా. మేము ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాము. మన ఉల్లిపాయలు అనేవి కొద్దిగా ఇంకా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, పక్కన మన రొయ్యలు కూడా చూడండి మగ్గుతుంది, నీరు అనేది బాగా మగ్గిపోయింది. ఇదిగోండి, మన ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయిపోయాయి. అందుకని ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మన ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేలాగా తిప్పుకుంటున్నాను. బాగా కలవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత మన రొయ్యలు ఏవైతే స్టవ్ మీద ఉన్నాయో దానిలో ఉన్న వాటర్ కూడా ఎగిరిపోయాక రొయ్యల కింద స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. మన ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. రొయ్యల్లో ఉన్న వాటర్ కూడా ఎగిరిపోయింది. అందుకనే ఈ రొయ్యల్ని తీసుకుని మన ఫ్రై అయిన ఉల్లిపాయల్లోకి వేసుకుంటున్నాను, ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకుంటున్నాను. వేసుకుని బాగా కలుపుకోవాలండి. మొత్తం మన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మన కర్రీలో ప్రాన్స్ ఎంత ఇంపార్టెంట్ ఇంగ్రీడియంటో కొబ్బరి కూడా అంత ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కాబట్టి చూడండి, నేను మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఏదైతే ఉందో అది కూడా వేసుకుంటున్నాను. కొబ్బరి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకోండి, మన కర్రీ అనేది ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఇంకొద్దిగా సాల్ట్, ఇంకొద్దిగా కారం అనేది వేసుకుంటున్నాము. కర్రీ అనేది ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే అండి. తెలుసు కదా, కొత్తిమీర వేసామంటే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే. మనకి మెయిన్ ప్రాన్ కర్రీలో క్లీనింగే మెయిన్ అండి. వన్స్ క్లీనింగ్ అనేది అయిపోయింది అనుకోండి, కర్రీ చేసుకోవటం చాలా ఈజీ. ఫిష్ అవనివ్వండి, ప్రాన్ అవనివ్వండి, ఇదంతా కర్రీ చేసుకోవటం చాలా ఈజీ అండి. ఫిష్కైనా ప్రాన్కైనా క్లీనింగే. సీ ఫుడ్ ఏదైనా మనం ఫస్ట్ మెయిన్ ప్రియారిటీ క్లీనింగ్కే ఇస్తాము. క్లీనింగే ఎక్కువ టైం టేకింగ్. ఇదిగోండి, మన కర్రీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ గరం మసాలా కూడా వేసుకున్నాము తగినంత. మీరు ఎంత స్పైస్ తింటారో దాన్ని బట్టి మనం చూసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ చూపించే ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ మా ఇంట్లో ఎంత మేము కొద్దిగా స్పైసెస్ ఎక్కువ వాడతాము, ఎక్కువ స్పైసీగా ఉండాలి మా కర్రీ అనేది, నేను అలా వేసుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో, స్పైసీగానో లేకపోతే కొద్దిగా తక్కువ స్పైసీగానో, దాన్ని బట్టి ఉప్పు, కారం, మసాలా అనేది మీరు కూడా వేసుకోండి. సో చూడండి, మన రెడీ అయిపోయింది స్పైసీ రొయ్యలు కొబ్బరి ఫ్రై.
చూడటానికే చాలా బాగుంది కదండి. స్పైసీగా ఉంటుంది కానీ తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి మన స్పైసీ రొయ్యలు కొబ్బరి ఫ్రై బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. ఇదిగోండి బౌల్లోకి తీసుకున్నాను, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేయొచ్చు. ఇదిగోండి మమ్మీకి సపోర్ట్ చేయడానికి చిన్ని కార్తికేయ మీకు ఏదో చెప్తున్నాడు. హలో, ఇవాళ మా ఇంట్లో స్పైసీగా రొయ్యల్ ఫ్రై మా మమ్మీ మీకు చూపిస్తుంది ఎలా చేయాలో. చూపిస్తుంది మమ్మీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి వీడియోకి కమెంట్ చేయండి. మా వీడియోని షేర్ చేయండి. మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా పెట్టు. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.